హాయ్ అండి. మరి అదేవిధంగా పిల్లలను ఉత్సాహపరచడానికి ఎక్కువగా ప్రైమరీ పిల్లలనే నేను చేస్తున్నాను. ఎందుకంటే ఒక బిల్డింగ్కి పిల్లర్స్ ఎట్లనో ప్రైమరీ స్టూడెంట్సే మరి ఆ యొక్క పెద్ద పెద్ద చదువులకు ఆ ప్రైమరీ చదివే పునాది. అది పటిష్టంగా ఉంటేనే ఆ ఎత్తైనటువంటి ఆ పెద్ద చదువులన్నీ దానిపైన నిలబడాలండి. కనుక ఆ పిల్లలను ఉత్సాహపరిచి మరి ఉత్తేజపరిచి మరి చదువునందు వారును కొనసాగునట్లు మనము చేయాలండి. ఉపాధ్యాయుల బాధ్యతనే కదండి అది. అయితే ఆటపాటలతో చదవండి టాపిక్ పేరు. సమాజము నేడు నాడు ఆ యొక్క మెయిన్ లెసన్లో యూనిట్లో ఈ టాపిక్ అన్నమాట. ఇవాళ టాపిక్ ఆటపాటలతో చదువు. ఆడుకుందాము మనము పాడుకుందాము, ఆటపాటలతో చదువు నేర్చుకుందాము. ఆడుకుందాము మనము పాడుకుందాము, ఆటపాటలతో చదువు నేర్చుకుందాము. నీతి కథలు నేర్చుకొని నీతిగా మనము ఉందాము. తల్లిదండ్రులను ప్రేమిద్దాం, గురువుల మాట విందాము. ఆడుకుందాము మనము పాడుకుందాము, ఆటపాటలతో చదువు నేర్చుకుందాము. గురువులు చెప్పేది విందాము, అంచెలంచెలుగా చదివేద్దాం. గురువులు చెప్పేది విందాము, అంచెలంచెలుగా చదివేద్దాం. అందరి మన్నలు పొందుదము, అందరి నుండి పొందుదము. ఆడుకుందాము మనము పాడుకుందాము, ఆటపాటలతో చదువు నేర్చుకుందాము. ఈ రకంగానండి మనం చక్కగా మరి దేశభక్తి గేయాలు, మరికొన్ని మరి దేశ నాయకుల చరిత్ర కొద్దిగా, మరి కవుల యొక్క కొంచెము చిన్న క్లిప్పులాగా వాళ్ళ యొక్క రచయితలలోని నీతిని మనం పంచుకోవటము, అదేవిధంగా పిల్లలతోని పంచడము. ఈ విధంగా ఉపాధ్యాయులు మరి నిరంతరం అండి పిల్లలతోనే మన లైఫ్ కాబట్టి మరి ప్రొద్దున 9 గంటల నుంచి సాయంత్రము 4:15 వరకండి మరి అక్కడ పిల్లలతోనే ఉండి మా జీవితం ఉంటుంది ముడివేసి. కాబట్టి మరి పిల్లలకు ఉపాధ్యాయులకు అవినాభావ సంబంధము విడదీయరానిదిగా మరి భగవంతుడు పెట్టాడు. కనుక మరి ఈ యొక్క వృత్తి